ఈ వీడియో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభనష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ జాబ్ చూసి అప్లై చేసే ముందు ఈ వీడియోని తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. దీనిలో మీకు ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో కండిషన్స్ ఏంటి, దీనిలో మీరు ఏం వర్క్ చేసుకోవాలి, దీనిలో మీకు ఎలిజిబుల్ ఏంటి, దీనిలో మీకు స్కిల్స్ ఏంటి, పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తేనే పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది గాయస్. చాలా మెంబర్స్ అయితే డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందో కూడా తెలియట్లేదు, లింక్ ఎక్కడ ఉంది అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు గాయస్. వాళ్ళకైతే చూపిస్తున్నాను. ఇక్కడ మీకు మోర్ అని కనిపిస్తుంది కదా, ఈ మోర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆఫిషియల్ వెబ్సైట్ లింక్ అని ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మీకు లింక్ అవుతుంది, ఓకేనా? చాలా మెంబర్స్ కూడా తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి హైప్ అని ఇవ్వండి గాయస్. చాలా మెంబర్స్కి అయితే యూజ్ అవుతుంది, చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది గాయస్. ఇప్పుడు మీకు క్లియర్ కట్గా దీనిలో మీకు ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో ఎలిజిబుల్ ఏంటి, దీనిలో స్కిల్స్ ఏంటి, దీనిలో క్వాలిఫికేషన్ ఏంటి, దీనిలో మీరు ఏం వర్క్ చేయాలని కూడా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని లాస్ట్ చూడండి, అప్పుడే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది. మరి ఇది కాలుస్తుంది. లెట్ us స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ మీకు నేను అఫిషియల్ వెబ్సైట్ లింక్ తేవడం జరిగింది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు డేటా ఎంట్రీ అసోసియేట్ జాబ్ ఫ్రెండ్స్, ఓకేనా? వికాస్ ద బిజినెస్ అండ్ టెక్నికల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే? ఇప్పుడు మీకు క్లియర్గా చూపించడం జరిగింది. ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది, అంటే ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 10 days లెఫ్ట్ అని కనిపిస్తుంది కదా, ఈ 10 days బిఫోర్ అయితే అప్లై చేసుకోండి గాయస్. తర్వాత మీకు ఎక్స్పైర్ అయిపోయే ఛాన్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీనిలో మీకు రెస్పాన్సిబిలిటీ ఏంటి, దీనిలో రిక్వైర్మెంట్ ఏంటి, దీనిలో మీరు ఏం వర్క్ చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒకసారి ఎలిజిబిలిటీ అయితే ఒకసారి తెలుసుకుందాం. దీనికి మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నా కానీ అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు ఒకసారి రెస్పాన్సిబిలిటీ అయితే ఒకసారి తెలుసుకుందాం. ఇచ్చిన డేటాని సిస్టంలో మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే సోర్స్ డాక్యుమెంట్ ఉంటుందో కంపేర్ చేసి మిస్టేక్ ఉన్నాయా లేదా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. అలాగే డేటాబేస్ని అప్డేట్ అలాగే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఎర్రర్స్ ఉంటే మీరు కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే డీటెయిల్స్ ఫైల్స్ అలాగే రికార్డ్స్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీనిలో మీకు డేటా కాన్ఫిడెంట్లీ అంటే ప్రైవసీని స్ట్రిక్ట్గా అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. టీమ్ మెంబర్స్తో మీరు అయితే మెయిల్ లేదా చాట్ రూపంలో మీరు కమ్యూనికేషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనిలో మీకు రిక్వైర్డ్ స్కిల్స్ అయితే ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. గుడ్ టైపింగ్ స్పీడ్ అలాగే యాక్యురసీ ఉండాల్సి ఉంటుంది. ఎంఎస్ వర్డ్ అలాగే ఎక్సెల్ బేసిక్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. క్లియర్ రిటర్న్ అలాగే వర్బల్ కమ్యూనికేషన్ ఉండాల్సి ఉంటుంది. సెన్సిటివ్ డేటాని హ్యాండిల్ చేసే రెస్పాన్సిబిలిటీ అయితే మీకు మైండ్ సెట్లో ఉండాల్సి ఉంటుంది. ఒకసారి దీనికి క్వాలిఫికేషన్ అయితే ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకే? ఇప్పుడు ఒకసారి క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం గైస్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించింది వీళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. స్కిల్స్ అలాగే యాక్యురసీ బాగుంటే ఈ జాబ్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనిలో ఇప్పుడు మీకు ఎలా అప్లై చేయాలనో కూడా ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఈ జాబ్కి సంబంధించిన సేఫ్టీ ఫ్యూ లైన్స్ అయితే చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా దీనిలో మీకు వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ ఏదన్నా మీకు ఇంటర్వ్యూస్ ఉంటే మీరు అయితే అలర్ట్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? ఆఫర్ లెటర్ ఎప్పుడు కూడా అఫిషియల్ మెయిల్ ఐడి నుంచి మాత్రమే వస్తుంది, మీరు అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. వర్క్ డీటెయిల్స్ చూసినట్టు మీకు 5 days అయితే వీక్లీ అవుతూ ఉంటుంది. అలాగే దీన్ని మీకు జాబ్ టైప్ చూసినట్టు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ టైం అయితే ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు 5th January 10:36 అయితే మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అప్డేట్ ఎవ్రీ 15 minutes అయితే ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అప్డేట్ అవుతుంటుంది, మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఈ డేటా ఎంట్రీ అసోసియేట్ జాబ్కి ఎలా అప్లై చేయాలో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైతే క్విక్ అప్లై అని కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ మీరు క్విక్ అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఒకసారి ఎంటర్ చేయండి. మీ పేరు అలాగే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్. ఇక్కడ మీకు లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ ఎంటర్ చేసిన తర్వాత ఆర్గనైజేషన్ నేమ్ అడుగుతుంది. మీరు కనుక ఏ కాలేజ్ చదివారో ఆ కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు యూజర్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు యూజర్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. ప్రొఫెషనల్ ఫ్రెషరా, కాలేజ్ స్టూడెంటా? ఫ్రెషర్ అంటే ఫ్రెషర్ సెలెక్ట్ చేసుకోండి. పాస్ అవుట్ అయితే అడుగుతుంది. మీరు 2024 2025 ఫ్రెషర్ అంటే మీకు ఇదే అడుగుతుంది కాబట్టి మీరు 2024 అంటే 2024 2025 అంటే 25 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు డొమైన్ అడుగుతుంది. మీరు దీనిలో ఏది చదివారో ఒకసారి అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే? ఇక్కడ మీకు కోర్స్ అడుగుతుంది, కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే స్పెషలైజేషన్ అడుగుతుంది, స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోండి.
ప్రోగ్రామ్ అంటే మీకు ఫుల్ టైమా పార్ట్ టైమా అలాగే డిస్టెన్స్ లెర్నింగ్ అడుగుతుంది. మీరు అయితే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసిన తర్వాత కోర్స్ డ్యూరేషన్ 3 years 4 years అడుగుతుంది. ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్ అడుగుతుంది. దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతే మీకు అయితే మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. వన్స్ మీకు మెయిల్ రిసీవ్ అయిన తర్వాత దీనిలో మీరు చూడొచ్చు ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది, దాని డీటెయిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ మీరు ఏం వర్క్ చేయాలి, ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుందో కూడా ఆ మెయిల్లో మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి మంచి వీడియోస్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని లైక్, షేర్ అలాగే హైప్ పంచ్ అవుతామండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ మీకు అలాంటి జాబే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.